ఫ్రీడమ్కి వెల్కమ్ చెప్తున్నారా? ఎవరు మ్యామ్? ఏం అచీవ్ చేశారు? డిప్యూటీ కలెక్టర్, అవునా? ఎప్పుడు అచీవ్ చేశారు? ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్. So I'll tell you one thing, especially intermediate second year students, simplicity is the ultimate sophistication. సో ఈ కోడ్ చూసినప్పుడు, నాకు మ్యామ్ని చూసినప్పుడు క్లియర్గా సింక్ అవుతుంది అనిపించింది. సింప్లిసిటీ ఈజ్ ద అల్టిమేట్ సొఫిస్టికేషన్. అవునా? సో మ్యామ్ టీచర్, పిహెచ్డి చేశారు, షీఈ్ ఎ ప్రొఫెసర్, అండ్ ఎగ్జామ్ క్లియర్ చేశారు మనలాగే ఒక యాస్పిరెంట్. అండ్ క్లియర్ ఐడియాస్ ఉన్నాయి, క్లియర్ పిక్చర్ ఉంది ఎగ్జామ్ గురించి ఎలా ఉండాలి, అండ్ స్టూడెంట్ సైకాలజీ చాలా క్లియర్గా తెలుసు. సో వీటన్నిటినీ మ్యామ్ మీతో షేర్ చేసుకుంటారు. దానికన్నా ముందు రీసెంట్గా గోల్డ్ మెడల్ అవార్డు తీసుకున్న మన డాక్టర్ భవానీ శంకర్ సార్ మాట్లాడతారు. 2 minutes. మీరు వినలేదు, మీరే మాట్లాడతారండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయితే వన్ థింగ్, ప్లీజ్ 1 second. మీకు I would like to speak in Telugu for a while to give you a best insights. ఇందులో ఒకటి, మనకి కాలం అన్నిటికన్నా చాలా బలమైనది అంటారు కదా. సో వాటన్నిటికన్నా నేను లైఫ్లో గమనించింది, ఓటమి చాలా బలమైనది. సో మనిషి రియల్ లైఫ్ చూడాలంటే, తనలో ఇంకొక పర్సన్ని మళ్ళీ తను ఆవిష్కరించుకోవాలంటే, టు సీ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ న్యూ పర్సన్ ఇన్ హిస్ లైఫ్ and to explore himself or herself in one's own life, it is very important thing that one should face the failure. That doesn't mean I am not asking you to be a failure in UPSC. That is not related to one. The failure in terms of the desire or passionate aspect which you have expected in your life may be missed sometime, but that should burn you. ఆ బర్నింగ్ సెన్సేషన్ నుంచి మీలో ఏదో చేయాలి నిరంతరం అని ఒక అసంతృప్తి ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ పీక్స్లోకి వెళ్ళాలంటే ఎప్పుడైనా సరే మీలో అసంతృప్తి నిరంతరం రగులుతూ ఉండాలి. ఏదైనా రంగంలో సరే, ఏదైనా పర్లేదు, వాట్ ఎవర్ ఫీల్డ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, యూ షుడ్ ఆల్వేస్ బీ డిస్సాటిస్ఫైడ్ అండ్ ట్రై టు డూ సంథింగ్ ఎల్స్. ఎక్స్ట్రీమ్ ప్యాషన్ అనేది ఉన్నప్పుడు, మనలో ఎక్స్ట్రీమ్ అంబిషియస్ నేచర్ ఉన్నప్పుడు, పర్సీవరెన్స్ ఉన్నప్పుడు, మనం చేయాల్సింది ఏంటి, చేస్తుంది ఏంటి అని రెగ్యులర్గా ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటాం. ఒక్క విషయంలో మనం అనుకున్నది ఏంటి, మనం చేస్తుంది ఏంటి, మనం ఏమనుకొని వచ్చాం, ఏం చేస్తున్నాం అని 1 minute ఇంట్రోస్పెక్షన్ జరిగిన ప్రతిసారి యూ విల్ బికమ్ వెరీ కామ్ ఇన్సైడ్, బట్ దెర్ ఈజ్ ఎ హ్యూజ్ లావా ఇన్సైడ్. అది ఎప్పుడు ఎక్స్ప్లోర్ అవ్వాలా అని చూస్తుంటుంది. కరెక్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా హిట్ చేస్తారు, అలా హిట్ చేస్తే ఇలా స్టేట్ ఫస్ట్ వస్తారు. సో రీడీ సో ఏపీ స్టేట్ ఫస్ట్ అనేది రావాలని కాదు, ఆ ప్రాసెస్లో మ్యామ్ పడ్డ కష్టం, ఆ ప్రాసెస్లో
తను ఫేస్ చేసినటువంటి డిఫరెంట్ ఛాలెంజెస్ చాలా ఉంటాయి. ఒక్కొక్క పర్సన్కి ఈ 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ జర్నీలో, ముఖ్యంగా స్టేట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో చాలా అంబిగ్విటీ ఉంటుంది. అంబిగ్విటీస్ని పట్టించుకోకుండా ఈక్వానిమిటీ మెయింటైన్ చేయడం, స్థితప్రజ్ఞతతో ఉండడం, రాగద్వేషాలకు అతీతంగా ఉండడం, ఇది చాలా గొప్ప విషయం అసలు. అంటే లైఫ్ని ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయడం, హ్యాపీగా ఉండడం. సో ఆల్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. ఓకే, సో మన పాట పాడేటప్పుడు ఉండే రాగాలు కావు, మీరు కన్నీరు కారుస్తూ వచ్చే రాగాలు అనమాట. ఓకే, కన్నీరు కార్చేటప్పుడు ఉండే రాగాలు వేరు. సో మీకు ఆ స్థితప్రజ్ఞ, దట్ మీన్స్ అన్డిస్టర్బ్డ్ బై ప్రెజెంట్ అండ్ పాస్ట్ ఎమోషన్స్, ఆల్వేస్ బీయింగ్ జాయ్ఫుల్ and enjoying the process of the work, at the same time continuing the passion and desires object which you want to achieve in your life. ఇది బ్యాలెన్స్డ్ లైఫ్. ఇది యూపీఎస్సీ ప్రిపరేషన్లో మీరు నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఒకటి ఉంది. ఇది మీకు తెలియకుండానే మిమ్మల్ని బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ చేసేస్తుంది ఈ ఎగ్జామ్. ఒకటి ఎగ్జామ్ సెంట్రిక్గా చూద్దాం, రెండోది యాస్పిరెంట్ సెంట్రిక్గా చూద్దాం. జస్ట్ మ్యామ్ వచ్చి మీతో మాట్లాడే ముందు, ఇంటరాక్ట్ అయ్యే ముందు, అంటే ఒక్కొక్క యాస్పిరెంట్ ఫేస్ చేసిన ఇష్యూస్ మీకు తెలిస్తే యాస్పిరెంట్ పట్ల, అంటే అతను సక్సెస్ పట్లే కాదు, ఆ యాస్పిరెంట్ ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ ఏమున్నాయో కూడా మీకు అర్థమవుతాయి, రెస్పెక్ట్ పెరుగుతుంది. సక్సెస్ని మనము అప్రిషియేట్ చేస్తాం, కానీ రెస్పెక్ట్ అనేది సక్సెస్తో సంబంధం లేకుండా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ మ్యామ్కి మీరు ఒక పర్సన్గా ఎంత రెస్పెక్ట్ ఇస్తారో తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ బ్యాలెన్స్డ్ ప్రిపరేషన్ అంటే బ్యాలెన్స్డ్ పర్సనాలిటీకి ఇస్తున్నటువంటి రెస్పెక్ట్. అది మీరు ఎగ్జామ్ని అచీవ్ చేసిన వ్యక్తికి ఇస్తున్న రెస్పెక్ట్ అంటే సక్సెస్కి కాదు. ఒక ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు యూపీఎస్సీని తీసుకుంటే ఎథిక్స్ డిఫరెంట్ ఓరియంటేషన్, ఎస్ఏ డిఫరెంట్ ఓరియంటేషన్, జిఎస్ ఆన్సర్స్ ఓరియంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది, స్పీడ్గా రాస్తారు, ఎక్కువ డైమెన్షన్ రాస్తారు, స్పాంటేనిటీ కావాలి. అదే మీరు ప్రిలిమ్స్ చూసుకుంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అందులో థింకింగ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది, వేరియస్ డైమెన్షన్స్లో ఆలోచించాలి, ఎక్కువ డెప్త్గా ఆలోచించాలి, స్పీడ్గా ఆలోచించాలి. అండ్ సీసెట్ కంప్లీట్ ఓరియంటేషన్ డిఫరెంట్, అది మీ యాప్టిట్యూడ్ మీద బేస్ అయి ఉంటుంది. ఆప్షనల్ అబోవ్ గ్రాడ్యుయేషన్ లెవెల్, మళ్ళీ దానికి కొంచెం డెప్త్ ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్ ఉండాలి, వెరీ ఇంటెన్సివ్ ఉండాలి. వీటన్నిటిని మళ్ళీ రెగ్యులర్గా బ్యాలెన్స్ చేయాలి. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జామ్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. నెక్స్ట్ థింగ్, ఇట్ ఈస్ అన్ ఎగ్జామ్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్. యూ షుడ్ మెయింటైన్ కన్సిస్టెన్సీ, యువర్ పర్సీవరెన్స్ అండ్ మోటివేషన్ షుడ్ బి కంటిన్యూడ్ ఫర్ ఎవర్. మీలో ఆ ప్రేరణ, స్ఫూర్తి నిరంతరం కొనసాగుతూ ఉండాలి. మానసిక స్థిమితత్వం, స్థిరత్వం, స్థితప్రజ్ఞత ఇవి నిరంతరం కొనసాగాలి. సో ఐ వాంట్ యూ, అంటే మీకు తెలుగు కంపల్సరీ లాంగ్వేజ్ పేపర్ ఎలాగో ఉంటుంది కదా, సో దాన్ని ఎలాగో నేనే హెల్ప్ చేయాలి మీకు. నాకు బాగుంది సార్, తెలుగులో మాట్లాడినా స్కాలర్లీ లాంగ్వేజ్ ఉంటుంది, అర్థం కాదు. ఇంగ్లీష్లో మాట్లాడినా స్కాలర్లీ లాంగ్వేజ్ ఉంటుంది, అది అంటే సో వెరీ ఫ్యూచర్. కాబట్టి ఎగ్జామ్ బ్యాలెన్స్ అనేది స్ట్రాటజీ పరంగా బ్యాలెన్స్ ఒకటి, రెండవది యాటిట్యూడ్ పరంగా బ్యాలెన్స్. ప్రిపరేషన్లో మీరు బ్యాలెన్స్ ఎలా ఉంటారో, బ్యాలెన్స్డ్ ప్రిపరేషన్ చేస్తూ అన్నిటినీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి ప్రిపరేషన్ చేయడం ఎంత ఇంపార్టెంటో, మీ మైండ్ సెట్లో కూడా వెరీ బ్యాలెన్స్డ్ నేచర్, యాటిట్యూడ్, బిహేవియర్తో ట్రావెల్ అవ్వడం కూడా అంత ఇంపార్టెంట్. సో అంత అచీవ్ చేసిన వ్యక్తి అంటే ఎవరు? ఎగ్జామ్ అచీవ్ చేసిన వ్యక్తి కాదు, తన పైన తను అచీవ్ చేసిన వ్యక్తి. ఏ పర్సన్ హూ కాంకర్డ్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ఏ పర్సన్ హూ కాంకర్డ్ అదర్స్. ఇతరులను జయించిన వ్యక్తి కన్నా తనను తాను జయించిన వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. సో ఇలా ర్యాంకర్స్ అంటే అర్థం అలా తనను తాను జయించిన వ్యక్తులని అర్థం. మిమ్మల్ని మీరు ఎప్పుడు జయిస్తారు అంటే మీకు సంబంధించిన విషయాలలో మిమ్మల్ని మీరు నియంత్రించుకొని ఏ రోజు మీరు నిలబడి సక్సెస్ఫుల్ పర్సన్స్గా ఎదుగుతారు యాజ్ పర్సనాలిటీ, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్ ఆర్ అమౌంట్ అట్ వాట్ హౌ మచ్ యూ ఎర్న్ కదా. సో ఆ ఇనిషియేటివ్, అందుకే మన శ్రీపాల్ సార్ ఎప్పుడు చెప్తుంటారు పిల్లల్ని, యూపీఎస్సీ ఓకే కానీ ఏ రంగంలో మన విద్యార్థులలో వాళ్ళు నెంబర్ 1 ఉండాలంటే వాళ్ళలో రావాల్సింది ఏంటిది? స్కిల్ డెవలప్మెంట్. స్కిల్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్, స్కిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ థింకింగ్ ఆస్పెక్ట్, యువర్ అనలిటికల్ ఆస్పెక్ట్,
యువర్ అసెస్మెంట్ ఆస్పెక్ట్, యువర్ అబ్జర్వేషన్ ఆస్పెక్ట్. ఇది స్కిల్, ఈ పర్స్పెక్టివ్లో మీ స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. ఓకే, అందుగురించే ఇప్పుడు జరుగుతున్న రీఫార్మ్స్, దాన్ని మీకు తెలియజెప్పడానికే మేము డైరెక్ట్గా క్లాసెస్కి వచ్చి చెప్పడం జరుగుతుంది కదా. సో మ్యామ్తో ఉండే ఇంటరాక్షన్లో నాట్ ఓన్లీ యాజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ in the career, but also as a successful human being, you should receive her in those lens. Okay, thank you ma'am. I am delighted to invite Susmita ma'am to address you. Thank you. Thank you. Audible, right? Good afternoon one and all. నిద్ర ఎంత మందికి వస్తుంది? ఫీలింగ్ స్లీపీ, యూ కెన్ స్లీప్, తర్వాత యూట్యూబ్లో చూసుకోండి. అండ్ అందరూ ఇంటర్మీడియట్ స్టూడెంట్సేనా? డిగ్రీ కూడా ఉన్నారా? ఎంతమంది డిగ్రీ చేతులు ఎత్తండి. అమ్మో, ఎక్కువ మంది డిగ్రీ ఉన్నారు. ఓకే ఫైన్. డిగ్రీ సెకండ్ ఇయర్స్ చేతులు ఎత్తండి. ఓకే ఫైన్. ఇంటర్మీడియట్ బాగున్నారు. థ్యాంక్ యూ మీ చేతులు కష్టపడి ఎత్తినందుకు. ఓకే, సో నా పేరు వచ్చేసి డాక్టర్ రాణి సుష్మిత. నేను కూడా మీకులాగే ఇంటర్మీడియట్ చదివాను కష్టపడి. అది అయిన తర్వాత ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ అనమాట. బిఎస్సి బయోటెక్నాలజీలో నా గ్రాడ్యుయేషన్ అయింది. దాని తర్వాత ఐ వాజ్ అప్లయింగ్ ఫర్ వేరియస్ యూనివర్సిటీస్. జేఎన్యూకి అప్లై చేశాను, రాలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది, అక్కడ ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేశాను. అది అయిన తర్వాత యూజీసీ నెట్ క్లియర్ చేశాను మేనేజ్మెంట్లో. అది అయిన తర్వాత పిహెచ్డి చేశాను ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్. అది అయిన తర్వాత ఐ జాయిన్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఒక 2 minutes వినండి, ఎక్కువ సుత్తి చెప్పను. ఓకే, సో పీజీ అయిన వెంటనే సో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఐఎమ్ పీజీ టాపర్. చప్పట్లు వద్దు ప్లీజ్. లాస్ట్లో వెళ్ళేటప్పుడు కొడదాం. ఎందుకు చెప్పండి, చప్పట్లు అక్కర్లేదు, అన్ని చప్పట్లు కొట్టక్కర్లేదు, మీ చేతులు అంత కష్టపెట్టద్దు. నెక్స్ట్ ఐఎమ్ ఫార్చునేట్ టు గెట్ వన్ గోల్డెన్ అవార్డ్ ఫ్రమ్ అవర్ ప్రెసిడెంట్ సార్, కలాం సార్, యంగ్ అచీవర్స్ అవార్డ్. వద్దు ప్లీజ్ దయచేసి. ఓకే, అండ్ అది కూడా నా పీజీలోనే రావడం జరిగింది. దాని తర్వాత పిహెచ్డి, దాని తర్వాత ఐ జాయిన్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. దాని తర్వాత ఐ హెడెడ్ వన్ బీ స్కూల్, ఒక బీ స్కూల్ ప్రిన్సిపల్ కింద ఉన్నాను. సో సర్స్ పొజిషన్లో నేను కూడా ఉన్నాను. సో నాకు యూజీ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ ఉన్నారు నా కింద. ఐ నో హౌ స్టూడెంట్స్ థింక్. అది అయిన తర్వాత రీసెంట్గానే యాస్కి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని హైదరాబాద్లోనే ఉన్నది, అక్కడ ఐ గాట్ ఏ జాబ్. July 2nd జాబ్ వచ్చింది, 5th రిజల్ట్స్ వచ్చాయి. ఓకే, సో ఇట్స్ జస్ట్ 3 days గ్యాప్ అనమాట. అండ్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి నా గురించి చెప్పాల్సి వచ్చినట్టు కదా. సో అందుకని మీకు కూడా చెప్పడానికి వచ్చాను. సో నేను ఏంటి అంటే, నేను అందరిలాగా యూపీఎస్సి అంటే మీకు మీరు నిర్బంధించేసుకుని ఒక 3-4 years ఏంటి యూపీఎస్సి జపం చేయండి, నిద్రపోతే యూపీఎస్సిని ఈట్ యూపీఎస్సి, స్లీప్ యూపీఎస్సి, డ్రింక్ యూపీఎస్సి చెప్పను. ఓకేనా? అలా చేస్తే రాదు. ప్లీజ్ వద్దు చప్పట్లు కొట్టద్దు. మనం చాలా మాట్లాడుకుని లాస్ట్లో కొట్టేయండి అన్ని చప్పట్లు. ఓకేనా? యా. సో వినండి. పడుకునే వాళ్ళు పడుకోండి, యూ కెన్ మిగిలిన వాళ్ళు వినండి. ఎస్. సో ఏం చేయాలి అంటే, డేని కంపార్ట్మెంటలైజేషన్ చేసుకోవడం మీకు రావాలి. అంటే ఏంటి అంటే, పబ్జీ ఆడుకునే వాళ్ళు ఉంటారు చాలామంది, ఐపీఎల్ చూసుకునే వాళ్ళు ఉంటారు, రీల్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో నెక్స్ట్ ఏంటంటే, రీల్స్ చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. ఇఫ్ యూ ఓపెన్ యువర్ ఫోన్ యూ విల్ స్క్రోల్ డౌన్ ఫర్ ఆఫ్టర్ 1 hour యూ డోంట్ ఈవెన్ రియలైజ్ ఇట్స్ బీన్ 1 hour కదా. స్క్రోలింగ్. యా. I can see my students are just like you, and I know all dimensions of students as well, apart from UPSC dimensions. Okay. సో అందరూ ఉంటారు, అన్ని వైవిధ్యమైన స్టూడెంట్స్ ఉంటారు, చాలామంది అచీవర్స్ ఉంటారు, ఓవర్ అచీవర్స్ ఉంటారు, అసలు ఎంటర్టైన్మెంట్ అంటే దరి చేరని వాళ్ళు ఉంటారు, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో యూ నీడ్ టు టాక్ విత్ దెమ్ ఎట్ నైట్ ఫర్ 3 hours. If not, they'll leave you.
రైట్? సో అన్ని డైమెన్షన్స్ ఉంటాయి స్టూడెంట్స్కి, నాకు తెలుసు. మీరు చాలా కష్టాల్లోంచి బయటకు వస్తున్నారు ఇప్పుడు. అండ్ మీ లైఫ్ అంత కాంప్లికేటెడ్ లైఫ్ ఎవరికీ ఉండదు. I can understand. So UPSC is nothing in front of you. If you think you can conquer. మీకు చూడండి ఎన్ని కష్టాల్లోంచి బయటకు వచ్చి అసలు ఎన్ని కష్టాలు పడుతూ ఎవ్రీడే మీరు క్లాసుల్లో కూర్చుంటున్నారో కదా. అసలు మీ ఊహ మీ యొక్క థింకింగే డిఫరెంట్ అసలు. సో పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ యూ ప్రాపర్లీ కదా. సి ఐ నో. సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ప్లీజ్ డూ ఆల్ ఆఫ్ దిస్. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ టు స్టాప్ ఇమీడియట్లీ టాకింగ్ టు యువర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ డోంట్ వాచ్ రీల్స్. వద్దొద్దు ప్లీజ్, చూడండి దయచేసి రీల్స్ చూడండి, రీల్స్ చెయ్యండి. ఐపీఎల్ మ్యాచ్ చూడండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడండి. ప్లీజ్ ఎస్ వినండి. సో ఇవన్నీ చేయండి, బికాస్ దిస్ ఈజ్ ద ప్రైమ్ టైం. మీరు ఇప్పుడే యూపీఎస్సీ కూడా కొట్టేయాలి, ఇప్పుడే ఇవన్నీ కూడా చేసేయాలి. ఆఫ్టర్ 10 years ఇలా అరవడానికి ఉండదు కదా, అందుకని. సో వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ప్లీజ్ డూ ఆల్ ఆఫ్ దిస్, బట్ ఎట్ ద సేమ్ టైం కంపార్ట్మెంటలైజ్ యువర్ టైం అన్నమాట. ఒక సెల్ఫ్ అకౌంటబిలిటీ చార్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. అది నేను అందరికీ చెప్తాను. సెల్ఫ్ అకౌంటబిలిటీ చార్ట్ అంటే ఏంటయ్యా అంటే, ఎవ్రీడే 24 hours ఉన్నాయి, మీరు అన్నీ చేయొచ్చు. రోజుకి మీరు ఢిల్లీ వెళ్ళి వచ్చేయచ్చు కూడా ఫ్లైట్లో, అంత టైం ఉంటుంది. సో 24 hours హౌ యూ ఆర్ యూటిలైజింగ్? కీప్ 1 entertainment hour ఫర్ యువర్ సెల్ఫ్. ఆ 1 hourలో మీకు నచ్చింది చేయండి. మీరు మూవీ చూస్తాను, లేదు నేను స్క్విడ్ గేమ్స్ చూస్తాను, లేదు నేను రీల్స్ చేసుకుంటాను, చేసుకోండి మీ ఇష్టం. ఓకే, బట్ ఆ 1 hourలోనే చేయాలి. నెక్స్ట్ చాలామందికి చాలా వర్రీస్ ఉంటాయి. ఇంటి నుంచి బాయ్ ఫ్రెండ్ వదిలేస్తానంటాడు, ఆ ప్రెషర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏమో ఫినాన్షియల్ ప్రెషర్స్ ఉంటాయి కొంతమందికి. నెక్స్ట్ ఏమో ఏంటి అంటే ఫ్యూచర్ ఏమైపోతుందో అగమ్య గోచరంగా ఉంటుంది. సో దానికి ఒక 1/2 hour ఇచ్చుకోండి, వర్రీ ఆర్ అని ఎవ్రీడే. మీకున్న వర్రీస్ అన్నీ ఆలోచించేసుకోండి ఆ 1/2 hourలో, దాని తర్వాత ఆలోచించుకోకూడదు. ఓకే, సో 1/2 hour వర్రీ ఆర్, 1 hour ఎంటర్టైన్మెంట్ ఆర్ అయిపోయింది. 1.5 hour వాటికి. ఇంకా మిగిలిన టైం ఏంటయ్యా అంటే యూపీఎస్సీ. మిగిలిన టైం ఏపీపీఎస్సీ ఆర్ యూపీఎస్సీ ఆర్ ఎనీ పిఎస్సీ. ఓకే, సో ఒక సాలిడ్ 3 to 4 hours మీరు ఇవ్వగలగాలి నెట్ ఎవ్రీడే, అపార్ట్ ఫ్రమ్ యువర్ క్లాసెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఒక 3 to 4 hours చదవగలగాలి. అండ్ మోస్ట్లీ బేసిక్ టెక్స్ట్ బుక్స్ చాలా ఎక్కువ మల్టిపుల్ రివిజన్స్ చేయగలగాలి. రివైజ్ అనమాట. అండ్ అసలు 1 time చదివేసి నేను చాలా చదివేసాను అనుకుని పెట్టేయకూడదు. ఓకే, లేదు 1 time చదవడం అంటే మీరు వెంటనే మర్చిపోయినట్టు అనమాట. సో నథింగ్ విల్ గో ఇన్ టు యువర్ హెడ్. సో ప్లీజ్ ఏంటి అంటే, అసలు ఐ సజెస్ట్ మెనీ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ అసలు మీరు అండర్లైన్ కూడా చేయొద్దు. టెక్స్ట్ బుక్ చాలా న్యూగా ఉండాలి. ఒక 10 times చదివే వరకు 10 times ఫినిష్ చేయాలి టెక్స్ట్ బుక్. అసలు మనం టెక్స్ట్ బుక్ అని అనుకుంటాం కానీ, సో ఇఫ్ యూ యాక్చువల్లీ టేక్ అవుట్ ఎవ్రీ అన్నెసరీ థింగ్, ఇట్ ఈస్ హార్డ్లీ 30-40 pages కదా. సో మీరు చూడండి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఏముంటాయి అయ్యా అంటే, ఫస్ట్నే ప్లెడ్జ్లు అవన్నీ ఉంటాయి, లాస్ట్లో ఏవో ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి, దాని తర్వాత అవన్నీ తీసేయండి. ఎవ్రీ చాప్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు విత్ ఏ స్టోరీ. దెర్ ఈస్ రామ, దెర్ ఈస్ గీత, సీత, దే వెంట్ ఫర్ సంథింగ్, వాళ్ళ విలేజ్లో ఇలా జరుగుతోంది, అవన్నీ మనకు అక్కర్లేదు. జస్ట్ టు అమ్యూజ్ 6th class 5th class కిడ్స్, దే విల్ డూ దట్. ఓకే, అవన్నీ మనకు అక్కర్లేదు కదా, మనకు కాన్సెప్ట్ కావాలంతే. సో అవన్నీ తీసేసి క్వశ్చన్స్ ఉన్న పేపర్స్ అన్నీ తీసేస్తే 100 pages book will become 30 pages net. So which you can finish in one sitting, 3 to 4 hours, right? So hardly. So every NCERT textbookని ఒక 10 times చదివితే కానీ అండర్లైన్ కూడా చేయొద్దు. అండ్ వన్ మోర్ ప్రిన్సిపల్ యూ నీడ్ టు ఫాలో ఈజ్ మేక్ యువర్ ఓన్ నోట్స్. ఓకే, మీ నోట్స్ మీరే తయారు చేసుకోవాలి. ఎందుకు అంటే యువర్ నోట్స్ ఈజ్ యువర్ చైల్డ్ అనమాట, మీ కిడ్. ఓకే, దానికి మీరే బర్త్ ఇవ్వాలి, అప్పుడే మీ కిడ్ అవుతుంది. అది పక్క వాళ్ళ కిడ్ని తెచ్చేసుకోకూడదు, రైట్? సో అది మీ కిడ్. మీ కిడ్ ఎలా వస్తుంది అంటే, మీరు చదివి మీరు రివైజ్ చేసిన తర్వాత
మీకున్న కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, అవి మీకు అర్థం అవ్వవు, లేదా అవి మీరు గుర్తుపెట్టుకోలేను అని అనిపిస్తుంది, లేదా అవి మీకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది, అవే మీరు రాసుకుంటారు కదా. సో కొందరు అవి రాసుకుంటారు, కొందరు వేరేవి రాసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి లెటస్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఉన్నారు, బైపీసీ వాళ్ళు ఉన్నారు అనుకుందాం. వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ నోట్స్ చేస్తే వాళ్ళకి చాలా తక్కువ వస్తుంది, 10 pages నోట్స్ వస్తుంది అంతే. బట్ ఇంటర్మీడియట్ హిస్టరీ వాళ్ళు ఉన్నారు అనుకుందాం, వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ నోట్స్ చేస్తే 50 pages వస్తుంది. ఎందుకు అంటే మీ బ్యాక్గ్రౌండ్స్ డిఫర్ కదా. సో అలాగే మీ నోట్సెస్ విల్ డిఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఓకే, so how you people are different, even though all are human beings, our facial features are very different kada. Alage notes will be pretty different from person to person. మీ నోట్స్ మీరే తయారు చేసుకోవాలి, అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్. గుర్తుపెట్టుకోండి, రివిజన్ అండ్ నోట్స్ pretty సింపుల్ థింగ్స్ కదా. ఎంతమంది చెప్పుంటారు ఇప్పటి వరకు వచ్చిన తరతరాల నుంచి, యూపీఎస్సి ఫస్ట్ ఇంప్లిమెంట్ అయిన ఆస్పిరెంట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అందరూ చెప్పుంటారు కదా. అందరూ అదే చెప్తూ ఉంటారు, నేను కూడా పెద్ద గొప్ప ఏం కాదు అదే చెప్పాను, కానీ అది ఫాలో అవ్వరు ఎవరు. సింపుల్ థింగ్స్ ఏంటి అంటే లైఫ్లో సింపుల్ థింగ్స్ ఆర్ ప్రెటీ ఫ్రీ, ప్రెటీ బేసిక్, అవే ఫాలో అవ్వం మనం. చూడండి, చక్కగా టైంకి నిద్రపోతే మంచి ఆరోగ్యం బాగుంటుంది అని అంటారు. లేదు, మనం రీల్స్ చూస్తాం, మనం ఫోన్ మాట్లాడతాం, చాటింగ్ చేస్తాం కదా, నిద్రేపోం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చూడ ఎంత సింపుల్. కరెక్ట్గా ఒక 8 hours పడుకోండి, నెక్స్ట్ డే విల్ బీ ఫ్రూట్ఫుల్ అంట. మీరు పడుకునేసరికే 2 or 3 అవుతుంది, మళ్ళీ 7 క్లాస్కి వచ్చి ఇవ్వాలి, 4 hours నిద్ర, క్లాస్లో బజ్జుంటాం ఇలాగా. సో ఐ నో ఆల్ ద స్ట్రగుల్స్ ఏ స్టూడెంట్ గో త్రూ, రైట్. నెక్స్ట్ డే అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది, మీకేం అర్థం అవ్వదు, అర్థం చేసుకోవాలని కూడా ఉండదు బేసిక్గా. సో అగైన్ మళ్ళీ యుల్ రిపీట్ ఆ సైకిల్లోనే, ఆ వార్టెక్స్లో పడిపోతాం కదా. ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రీల్స్ చూడందే ఉండలేం, ఎవరో రీల్స్ అప్లోడ్ చేస్తారు, పేపరాజీ ఏంటి అంటే క్లిక్స్ తీస్తుంటారు, కరీనా కపూర్ ఖాన్ ఏం వేసుకుందో చూడాలి. సో ఇవన్నీ చాలా ప్రతి ఇంపార్టెంట్ అయిపోతాయి లైఫ్లో. సో అందుకే నేను మీకు చెప్పేది ఏంటి అంటే ఒక 1 hour ఎంటర్టైన్మెంట్ అవర్ పెట్టుకోండి. మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా ఆ 1 hourలోనే మీరు చెయ్యాలి. 1 hour 1 minute కూడా చేయకూడదు. బట్ ఎంటర్టైన్మెంట్ అవర్ వర్రీ అవర్ లాస్ట్లో పెట్టుకోండి. ఏంటి అంటే దట్ ఈజ్ యువర్ డిజర్ట్ ఫర్ ఏ ఫుడ్ అనమాట. సో మిగిలిన 3 or 4 hours చదవాలి మీరు ఆ రోజు, దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎన్ ఎంటర్టైన్మెంట్ అని పెట్టుకోండి. అలాగే వీకెండ్స్లో ఒక మూవీ పెట్టుకోండి చక్కగా, ఈ వీకెండ్ ఈ మూవీ చూడాలని. బట్ ఆ రోజు ఒక 7 to 8 hours సాలిడ్గా మీరు నెట్ అవర్స్ చదవాలి, నైట్ చక్కగా మీకు నచ్చిన మూవీ చూడాలి. సో అలాగనమాట. అలా మీరు పెట్టుకున్న రోజున ఏమవుతుంది అంటే యుల్ బ్యాలెన్స్, మీకు ఆ బోర్ అనేది కొట్టదు. ఎందుకంటే ఎవ్రీడే యు ఆర్ వాచింగ్ కదా, మీరేం యు ఆర్ నాట్ రిస్ట్రిక్టింగ్ యువర్ సెల్ఫ్. అలాగే ఎవ్రీడే యు ఆర్ రీడింగ్ కదా. సో అందరూ అడుగుతుంటారు కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేయాలి అంటే, ప్రతిదీ అన్నీ ఒక బ్యాలెన్స్డ్ డైట్ అని ఎప్పుడు చెప్తాము. ప్రోటీన్ ఉండి, కార్బ్ ఉండి, న్యూట్రియంట్స్ ఉండి, ఫ్యాట్స్ ఉండి, అన్నీ ఉంటేనే బ్యాలెన్స్డ్ డైట్ కదా. ఎవ్రీడే అన్నీ చేస్తేనే బ్యాలెన్స్డ్ లైఫ్. ఓకే, మీరు నేనేమి చేయను, 10 days నేను మూవీ చూడను, నేను బాగా చదివేస్తాను రోజుకి 12 గంటలు అంటే 10th day పడిపోతారు. మీ బ్రెయిన్ వోంట్ వర్క్, ఇట్ విల్ హ్యావ్ ఎ సాచురేషన్ పాయింట్. సైకాలజీలో కాన్సెప్ట్ ఉంటుంది లెర్నింగ్ కర్వ్ అని. ఓకే, ఇట్ విల్ బీ ఇన్వర్టెడ్ బెల్ షేప్ కర్వ్. ఓకే, సో ఫస్ట్ 45 hours మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా మీకున్న కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది, జస్ట్ లైక్ ఏ కర్వ్ అనమాట. సో నెక్స్ట్ 45 minutes తగ్గుతూ ఉంటుంది. సో 1.5 hour సైకిల్ ఆఫ్ బ్రెయిన్ అనమాట. సో మీకు చాలా మీ 45 minutes అయ్యేసరికి ఒక మంచి ఆల్ఫా వేవ్స్ వస్తుంటాయి బ్రెయిన్లోంచి, అండ్ యూ విల్ బీ ఎట్ హైయెస్ట్ పీక్ ఆఫ్ యువర్ కాన్సన్ట్రేషన్. సో మ్యాక్సిమమ్ యూ కెన్ కాన్సన్ట్రేట్. అందుకనే పీరియడ్స్ అన్నీ కూడా 45 minutes ఉంటాయి కదా. సో దాట్స్ ద బేసిక్ సైకాలజీ ప్రిన్సిపల్ ఆఫ్ ఇట్ అనమాట. సో 45 minutes అయ్యేసరికి యూ విల్ బీ ఎట్ నైస్ పొజిషన్ టు గ్రాస్ప్ నాలెడ్జ్. సో అలాగే 45 minutesలో తగ్గిపోతుంది. సో 1.5 hour సైకిల్ అయ్యేసరికల్లా మీరు ఒక 5 to 10 minutes బ్రేక్ ఇచ్చుకోవాలి. అలాగ 2 or 3 1.5 hours చేయాలి. చేస్తే దెన్ యూ కంప్లీటెడ్ యువర్ సాలిడ్ రీడింగ్ అవర్స్. ఎట్ ద సేమ్ టైం ప్లీజ్ గివ్ టైమ్ ఫర్ ఎంటర్టైన్మెంట్, డోంట్ ఇగ్నోర్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ఎ మంత్ ఆర్ సంథింగ్ యూ విల్ బర్న్ అవుట్ అంటే విసుగొచ్చేస్తుంది. ఇంకా నేను చదవను రా బాబు, నేను క్లాస్లో కూర్చోను రా బాబు అనే విరక్తి వచ్చేస్తుంది. ఆ విరక్తి రాకూడదు మీకు, ఎప్పటి వరకు రాకూడదు, ఒక 7-8 years రాకూడదు. సో అందుకునే ఆ విరక్తి తెచ్చుకోకూడదు అంటే ఎవ్రీడే మీకు అది చూస్తూ ఉండాలన్నమాట. యూ షుడెంట్ క్రేవ్ ఫర్ ఇట్ కదా. సో అందుకని ఎక్కువ సాక్రిఫైజులు చేసే ఎక్కర్లేదు మీరు.
హ్యాపీగా అన్నీ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్. అందరికీ కాల్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కాల్ చేసుకోండి, ఇంట్లో వాళ్ళకి కాల్ చేసుకోండి. అండ్ ఈసారి బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కాల్ చేస్తున్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి హిస్టరీ. ఓకే, దెబ్బకి ఒక 3 hours కమాన్ హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి మీరు కాల్ చేసిన వెంటనే మొదలు పెట్టండి. ఏన్షియంట్ నుంచి మోడర్న్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసేసరికి వాళ్ళు పడుకోవాలి అవతల, రైట్? లేదా వాళ్ళు యాస్పిరెంట్ అవ్వాలి. సో ఎయిదర్ దిస్ ఆర్ దట్, లేదా వదిలేయాలి అది. సో ఎయిదర్ 3 జరిగితే ఏది జరిగినా మన మంచికే. ఓకే, అండ్ చాలా పాజిటివ్గా ఉండాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని జరిగినా ఏవి జరిగినా అన్నీ మన మంచికే అనే పాజిటివిటీ ఉండాలి. అండ్ బీయింగ్ సచ్ కలర్ఫుల్ పీపుల్ యు ఆర్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది క్లాస్. అండ్ ఎవ్రీ వన్ ఆర్ లాఫింగ్, స్మైలింగ్. యాస్పిరెంట్స్ ఇలా ఉండరు. డౌన్ ద లేన్ ఒక 2 years అయిపోయిన తర్వాత సమ్ సీరియస్నెస్ వచ్చేస్తుంది ఫేస్లో, ఏదో ప్రపంచాన్ని మనం మోసేస్తున్నాం అని చెప్పి. ఓకే, సో హ్యాపీగా ఇలాగే ఉండండి. సో సీ ద లైఫ్ విత్ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ. ఓకే, ఏమైనా మన మంచికే అనుకునేటట్టే ఉండండి. ఇష్టంగా చదవండి. అండ్ ఏంటి అంటే బ్యాలెన్స్డ్గా చదవండి. బ్యాలెన్స్డ్గా చదవడం అంటే దేర్ షుడ్ బి ఎంటర్టైన్మెంట్, దేర్ షుడ్ బి టైమ్ ఫర్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ లవ్డ్ వన్స్, దేర్ షుడ్ బి టైమ్ ఫర్ యువర్ స్టడీస్. ఎవ్రీడే అన్నీ ఉండాలి. ఓకే, దెన్ యూ విల్ క్రాక్ ఇట్. ఇట్స్ నాట్ ఎగ్జామ్ ఫర్ ఇంటెలిజెంట్ పీపుల్, ఇట్స్ ఎగ్జామ్ ఫర్ బ్యాలెన్స్డ్ అండ్ కన్సిస్టెంట్ పీపుల్. ఓకే, సో మీరు చాలా కన్సిస్టెంట్గా, చాలా బ్యాలెన్స్డ్గా మీ డైలీ డేని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయగలిగితే యూ విల్ విన్ అన్నమాట. ఓకే, అండ్ సార్ కూడా చెప్పారు ఆల్రెడీ సో మెనీ పాయింట్స్ టోల్డ్ బై బోత్ ఆఫ్ దెమ్. వన్ మోర్ స్కిల్ మీరు ఇంటిగ్రేట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆన్సర్ రైటింగ్ ఎబిలిటీస్. ఓకే, సో ఎందుకు అంటే మీరు ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయాలంటే 3 stages క్రాక్ చేయాలి. నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళానండి వెనక్కి వచ్చానండి అంటే నో యూస్ కదా, రైట్? సో 3 stages మీరు ఎలా చేయగలరు అంటే, సో ఇట్స్ గేమ్ ఆఫ్ 3 hours or 2.5 hours. In that you need to present your paper so spectacularly, right? సో ఆ స్పెక్టాక్యులర్లీ ఆన్సర్ రైటింగ్ అనేది మీరు ఇన్కల్కేట్ చేసుకోవాలి. సో అది కూడా యూ నీడ్ టు కాన్సన్ట్రేట్. ఎలా వస్తుంది అంటే యూ షుడెంట్ లిమిట్ యువర్ సోర్సెస్. మీరు ఏంటి అంటే నేను ఒక టెక్స్ట్ బుక్ చదివేశాను. ఇది ఏంటి అంటే ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రాటిఫైడ్ నాలెడ్జ్ అంటారు అనమాట సైకాలజీలో. స్ట్రాటిఫైడ్ నాలెడ్జ్ ఏంటి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యా మూవీ ఎంతమంది చూసారు? ఓకే, ఆర్యాలో ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాడు. యాసిడ్ ప్లస్ బేస్ రియాక్ట్స్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్ అండ్ ద రియాక్షన్ ఈస్ కాల్డ్ న్యూట్రలైజేషన్. పర్ఫెక్ట్, చూసారా? అది మీకు ఎందుకు అంటే అఫ్ కోర్స్ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ దాంట్లో కూడా వాడు ఎంఫసైజ్ చేస్తాడు. అందుకని మీకు అది క్వశ్చన్ వస్తే యూ కెన్ నెవర్ గివ్ ఎ రాంగ్ ఆన్సర్ ఫర్ ఇట్ కదా. ఎందుకంటే యూ వుడ్ హ్యావ్ ఇట్ హ్యాస్ బిన్ ఇంప్రింటెడ్ త్రూ ఏ మూవీ విచ్ యూ లైక్ ఆర్ విచ్ యూ రిమెంబర్డ్ కదా. ఇలా స్ట్రాటిఫైడ్ నాలెడ్జ్ ఎలా వస్తుంది అంటే ఇలా అవుట్ సైడ్ సోర్సెస్ నుంచే వస్తుంటుంది. సడన్గా there will be a book you will be reading and suddenly there will be a quote. ఆ కోట్ని మీరు అక్కడ మెన్షన్ చేస్తారు అండ్ ద ఆన్సర్ విల్ ఫ్లో పర్ఫెక్ట్లీ అన్నమాట. సో ఇలాంటి స్ట్రాటిఫైడ్ నాలెడ్జ్ బిల్డ్ చేసుకోండి డిఫరెంట్ సోర్సెస్ నుంచి. లైక్ స్క్విడ్ గేమ్సే చూడండి, దాంట్లోంచి కూడా బిల్డ్ చేసుకోవచ్చు. మూవీస్ చూడండి, దాంట్లోంచి కూడా బిల్డ్ చేసుకోవచ్చు. మంచి ఏంటి అంటే ఇఫ్ యువర్ బ్రెయిన్ ఈజ్ సో మచ్ ఓరియంటెడ్ టువర్డ్స్ ఎగ్జామ్, మీకు అనిపిస్తూ ఉంటుంది ఓ దిస్ ఐ కెన్ యూజ్ ఇట్ దేర్ అని. ఓకే, అది ఓన్లీ యూ విల్ నో విచ్ విల్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ అనమాట, ఇన్నర్ వాయిస్. అది ఐ కాంట్ గివ్ యూ ఫోర్స్ఫుల్. ఓకే, సో దాట్ ఇన్నర్ వాయిస్ విల్ స్పీక్ అండ్ ఇట్ విల్ టెల్ యూ కెన్ కనెక్ట్ దీస్ టూ అని. ఓకే, గ్రీన్ లైట్స్ అని రీసెంట్గా మాథ్యూ మెక్కొనగే ఒక బుక్ రాశారు. సో దాంట్లో ఆయన చెప్తారనమాట, I would love to be a experienced C grade actor than a seasonal A grade actor అని చెప్పి. సో దట్ ఈస్ ద కోట్ ఈస్ హైలీ రెలవెంట్ టు యూపీఎస్సీ ఆర్ ఎనీ పిఎస్సీ. మీరు చాలా కన్సిస్టెంట్గా యావరేజ్గా వచ్చినా యూ విల్ క్లియర్ ద సర్వీస్. బట్ మీరు కొన్ని రోజులు అద్భుతంగా చదివి కొన్ని రోజులు డౌన్ఫాల్ అయిపోయి, కొన్ని రోజులు చదవడం మానేసి, కొన్ని రోజులు బ్రేకప్ సాంగ్స్ పాడుకుని, కొన్ని రోజులు బెడ్ రిడన్ అయిపోయి హెల్త్ చూసుకోకుండా, కొన్ని రోజులు ఏంటి అంటే నేను చదవను అని చెప్పి పుస్తకాలు అటకెక్కించి ఇలా కానీ కొన్ని రోజులు అద్భుతంగా చదివారు. సో అలా చేస్తే యూ కెన్ నెవర్ బీ. సో ఈవెన్ ద బెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యావరేజ్ పీపుల్ ఓన్లీ, బట్ ఓన్లీ థింగ్ ఈస్ దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్. వై సచిన్ ఈజ్ స్టిల్ ద క్రికెట్ గాడ్?
because of his consistent openings, innings, everything, right? సో చాలామంది they'll come, they'll go. చాలామంది షార్ట్ టర్మ్ ఆడి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, బట్ స్టిల్ గాడ్ ఆఫ్ క్రికెట్ అంటే సచిన్ టెండూల్కర్ అని అంటారు కదా. వై? బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్, లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్. సో మీరు దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. అట్ ద సేమ్ టైం డోంట్ లూజ్ యువర్ లైఫ్ని లివ్ చేయండి ఖచ్చితంగా, బికాజ్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ థింగ్స్ ఆర్ పార్ట్స్ అండ్ పార్సల్స్ ఆఫ్ లైఫ్. సో హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. చూడండి, ఏంటి అంటే డోంట్ మిస్ ద aura of life anamata, or color in life. Have everything. Use any forms of entertainment which you love to. Please do all of those for an hour or 1.5 hour, whatever time you want to fix it, and do worry in that worry hour only. ఇంక తర్వాత మీ బుర్రలో ఏ వర్రీ ఉండకూడదు. ఈరోజు నేను హోంవర్క్ చేయలేదు సార్ కొడతారేమో అంటే 10 నిమిషాలు వర్రీ మినిట్స్ పెట్టుకుని ఆ 10 నిమిషాలు వర్రీ అయిపోండి. సార్ కొట్టేస్తారు హోంవర్క్ చేయలేదు. అది అయిపోయిన తర్వాత మీకు వర్రీ ఉండకూడదు. సార్ కొట్టేసిన అనుకున్నాను కదా కొట్టేశారు అనుకో, అంతే. ఓకే, అంతకన్నా వర్రీ ఉండకూడదు. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద ఎగ్జామ్ డే ఈజ్ హైలీ ప్రెషరైజ్డ్ అనమాట. చాలామంది ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతుంటారు. మానసిక ఒత్తిడి అంటాం తెలుగులో ప్రెషర్ని, తెలుసు కదా. సో మానసిక ఒత్తిడి వల్ల ఎగ్జామ్ రాయలేక, పెర్ఫామ్ చేయలేక హై ఇంటలెక్చువల్స్ అనమాట. ఐ హ్యావ్ సీన్ పీపుల్ హూ ఆర్ జెమ్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ అనేబుల్ టు క్లియర్ యూపీఎస్సీ ఓన్లీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఎట్ ద లాస్ట్ మూమెంట్. సో స్ట్రెస్ బిల్డప్ అయిపోతుంది, మీకు తెలియదు అది అవుతున్నట్టు. ఓన్లీ ఎక్స్టర్నల్ పర్సన్ కెన్ డిటెక్ట్ అనమాట. ఇంటర్నల్గా యూ కెన్ నెవర్ రియలైజ్, యూ ఆర్ బ్లైండెడ్ టు యువర్ సెల్ఫ్ అనమాట. సో యూపీఎస్సీ మేక్స్ యూ డూ దట్. యూ విల్ బీ సెల్ఫ్ బ్లైండెడ్. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు, యూ విల్ డూ ఇట్. సో ఓన్లీ యూ నీడ్ మెంటర్స్ టు గైడ్ యూ ఎవ్రీవేర్, రైట్? సో అందుకనే స్ట్రెస్ బిల్డప్ చేసుకోండి. ఎవ్రీ డే ఈజ్ ఎ నార్మల్ డే, ఈవెన్ ఎగ్జామ్ డే ఈజ్ ఎ నార్మల్ డే. ఆ రోజు కూడా మూవీ చూడండి 1/2 అవర్, ఆ రోజు కూడా కొంచెం ఒక అరగంట వర్రీ అవ్వండి, ఆ రోజు కూడా కొంత రివైజ్ చేసుకుని వెళ్ళండి. జస్ట్ లైక్ ఎవ్రీ డే యూ డూ, దట్ షుడ్ ఆల్సో బికమ్ ఎ క్వైట్ నార్మల్ డే. యూ విల్ క్లియర్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అనమాట. సో హోప్ సంథింగ్ ఐ హ్యావ్ టేకెన్ 15 or 20 minutes of your time, and hope you got at least 1 point or 1% use from whatever I said. Okay, so good luck, all the best, do well and keep smiling. Live your life, okay? So don't sacrifice so many things, okay? Do a calculated sacrifices. Yeah, okay, that's it ma. Thank you. క్వశ్చన్ మ్యామ్ని ఏమన్నా అడుగుతారా? ఏదైనా క్వశ్చన్ ఏమన్నా పోజ్ చేస్తారా? ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎగ్జామ్ ఎంత అయినా ఫుల్ స్ట్రెస్ అనిపిస్తుంది, ఎంత ఈజీ. ఎంతమంది ఎగ్జామ్ అంటే భయంగా ఉంటారు? చేతులు ఎత్తండి. అందరూ ఎగ్జామ్ అంటే భయం లేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఆసమ్. ఎగ్జామ్ అంటే ఫస్ట్ భయపడద్దండి. నేను అదే కదా చెప్పాను. ఇఫ్ యూ హ్యావ్ లిసన్ టు మై 1/2 hour ఆఫ్ ఈటింగ్ యువర్ బ్రెయిన్, సో one thing I stressed is, give yourself entertainment for 1/2 hour or worry time for 10 minutes or 20 minutes every day. At the end of the day ఎగ్జామ్ కూడా నార్మల్ డే అయిపోవాలి మీకు. ఏంటి అంటే ఆ రోజు ఇన్స్టెడ్ ఆఫ్ కాలేజ్కి వచ్చి క్లాస్ వినే బదులు యూ విల్ రైట్ ఏ ఎగ్జామ్ అంతే. అండ్ డోంట్ బోదర్ అబౌట్ యువర్ అవుట్కమ్. అది ఏదైనా రావచ్చు, ఓకేనా? మీరు చాలా సిన్సియర్ ఎఫర్ట్స్ ఇన్పుట్స్ ఇవ్వండి అంతే. డోంట్ బోదర్ నాకు 100కి 90 రావాలి, 95 రావాలి, 99.9 రావాలి. నో. సో దాట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. యూ మెయింటైనింగ్ యువర్ ఇన్నర్ బ్యాలెన్స్ ఈజ్ హైలీ రిక్వైర్డ్. చూడండి, బాయ్స్ అందరూ ఎంత బిందాస్గా ఉన్నారు. వాళ్ళు నైట్ చిట్లు రాసుకుంటున్నారా? లేదా? ఓకే, దెన్ ఇట్స్ ఫైన్, బట్ డోంట్ వరీ టూ మచ్. Worry won't fetch you anything, but be happy. Look the exam in a very positive way.
అది ఏంటి అంటే రేపు ఎగ్జామ్ ఉన్నా కూడా ఈరోజు హాఫ్ అన్ అవర్ మీరు యూ నీడ్ టు వాచ్ వన్ ఎపిసోడ్. దట్ ఈస్ ద గట్సీ యాటిట్యూడ్ యూ షుడ్ హ్యావ్. యూనో అలా అని 90 స్టూడెంట్స్ అందరూ 60కి వచ్చేద్దు సార్, వాళ్ళు నాకు మళ్ళీ బిల్లు పంపిస్తారు మీ వల్ల చూసారా అమ్మాయిలందరూ ఎలా తయారయ్యారు అని. లేదు అది కాదు. సో దేర్ షుడ్ బి వెరీ ఏంటి అంటే వెరీ కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఉండాలి. యూ షుడెంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ద ఎగ్జామ్. సో ఇది నథింగ్ అనమాట. మీకు ఇంటర్మీడియట్లో ఒక ఎగ్జామ్ అనేది ఇట్స్ నథింగ్ ఇన్ లైఫ్ కదా. లైఫ్ ఈజ్ వెరీ బిగ్గా వచ్చేస్తుంది, చాలా పెద్దది. యూపీఎస్సీ ఎగ్జామ్ అయిన తర్వాత మీరు కలెక్టర్ అయిపోయి ఒక జిల్లాలు ఒక పెద్ద మేనేజ్ చేసేస్తూ ఉండాలి. ఓకే, ఆ జిల్లాల మేనేజ్మెంట్లో ఎన్నో కష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. సో దాంట్లో ఎగ్జామ్ అనేది చాలా చిన్న రోల్ ప్లే చేస్తుంది. అలా అనుకోండి, మీకు మీరే ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ కలెక్టర్ ఆర్ జాయింట్ కలెక్టర్ టు ఏ డిస్ట్రిక్ట్ అనమాట. సో దిస్ ఎగ్జామ్ బికమ్స్ ఏ పెటీ స్మాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద ఇష్యూస్. అది. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇంకెవరైనా అడుగుతారా? ప్లీజ్. ఓ, నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సా? అబ్బో. సో శివానంద్, ఓకే. నా ఇంటర్వ్యూ వాజ్ ఎ ప్రెటీ కూల్ ఇంటర్వ్యూ. నా యూపీఎస్సీ లాగైనా ఏపీపీఎస్సీలో కూడా డాఫ్ ఉంటుంది, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్. ఓకే, సో వన్స్ యూ క్లియర్ యువర్ మెయిన్స్ దే విల్ ఆస్క్ యూ టు ఫిల్ వన్ ఫామ్ కాల్డ్ డాఫ్. ఓకే, సో డాఫ్ ఫిల్ చేస్తాము. సో నా డాఫ్ని నేను చాలా ఎక్కువ ఫిల్ చేశాను. వాళ్ళు ఇచ్చిన స్పేస్ కన్నా నేను ఇంకా చాలా ఎక్కువ రాశాను అనమాట. ఎందుకంటే నా క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఇచ్చిన కాలమ్స్లో సరిపోలేదు, ఇంకా తర్వాత ఒక 3-4 కాలమ్స్ రాశాను. అలాగే క్వాలిఫికేషన్స్ అడిగిన తర్వాత హాబీస్ అడిగారు. వాళ్ళు 2 rows ఇచ్చారు, నేను 6 హాబీస్ రాశాను దాంట్లో. అలాగే డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చారనమాట. ఏంటి అంటే లీడర్షిప్ పొజిషన్స్ యూ హెల్డ్ ఇన్ యువర్ లైఫ్, ఆర్ ఏంటి అంటే గివ్ అస్ ఎనీ ఎగ్జాంపుల్స్ యూ హెల్ప్డ్ ద అండర్ ప్రివిలేజ్డ్ అని చెప్పి. సో ఐ గేవ్ అరౌండ్ 3-4 ఎగ్జాంపుల్స్ ఎవ్రీవేర్. చాలా చిన్నగా కానీ నాకు తగినంత వివరిస్తూ అలాగా రాయగలిగాను ఒక 3-4 ఎగ్జాంపుల్స్. సో నా డాఫ్ ఈస్ ప్రెటీ ప్యాక్డ్ డాఫ్ అనమాట అది. సో నన్ను డాఫ్ నుంచే క్వశ్చన్స్ అడిగారు. ప్రప్రథమంగా ఏం అడిగారు అంటే, నేను ఒక స్టేట్ యూనివర్సిటీలో చదివాను బీఎస్సీ, దాని తర్వాత పీజీ ఒక సెంట్రల్ యూనివర్సిటీలో చదివాను. సో వాట్స్ ద డిఫరెన్స్, వై ద రీసెర్చ్ ఫండింగ్ విల్ బి డిఫరెంట్ బిట్వీన్ ఏ స్టేట్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీ అనే క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ ఏంటి అంటే, నేను మేనేజ్మెంట్లోనే యూజీసీ చేశాను కాబట్టి మేనేజ్మెంట్లో కొంతమంది థియరిస్టులు ఉంటారు, పీటర్ డ్రక్కర్, హెన్రీ ఫేయల్ అని చెప్పి, వాళ్ళ ప్రిన్సిపల్స్ అడిగారు. అది చెప్పాను. అది అయిన తర్వాత నేను వేరియస్ హాబీస్ ఇచ్చాను. మై హాబీస్ ఆర్ ప్రెటీ ఇంట్రెస్టింగ్ హాబీస్. వన్ ఆఫ్ ద హాబీస్ కాఫీ టేస్టర్ అని ఇచ్చాను. సో ఐఎమ్ ఏ కాఫీ ఎఫిషియనాడు. అండ్ అలాగే ఐఎమ్ ఏ ఫిష్ హాబీస్ట్ అనమాట, నాకు చేపల్ని పెంచడం ఇష్టం. సో అది ఒక హాబీ ఇచ్చాను. నెక్స్ట్ నాకు పోయిటరీ రాయడం ఇష్టం. సో ఐఎమ్ ఏ పబ్లిష్డ్ పోయెట్, ఆల్రెడీ నేను బుక్స్ పబ్లిష్ చేస్తున్నాను. అండ్ ఐ యాక్చువల్లీ జడ్జ్ సో మెనీ పోయిటరీ కాంపిటీషన్స్ నేషనల్లీ అనమాట. సో నాకు క్వశ్చన్స్ దాని మీదే వచ్చాయి. సో ఫిష్ హాబీస్ట్ అని చెప్పిన వెంటనే ఒక అతను ఏమడిగారు అంటే, జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ స్ట్రాండెడ్ ఎట్ ఏ లాంగ్ ఐలాండ్ అండ్ యునో యూ నీడ్ టు క్యారీ వన్ థింగ్, టెల్ అస్ వాట్ థింగ్స్ యూ విల్ క్యారీ అన్నట్టుగా అడిగారు అనమాట. సో నేను కత్తి తీసుకెళ్తాను సార్, ఒక తాడు తీసుకెళ్తాను సార్, ఒక కర్ర తీసుకెళ్తానని చెప్తే ఆయన నవ్వేసి దీని బదులు ఫిషింగ్ రాడ్ పట్టుకెళ్ళమ్మా అని చెప్పారు. అది సో అంతగా చాలా కూల్గా జరిగింది ఇంటర్వ్యూ. దాని తర్వాత పోయిటరీ హాబీ ఇచ్చాను కాబట్టి, సో లిమరిక్స్ అంటే ఏంటి అని అడిగారు. లిమరిక్స్ అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫన్నీ పోయిటరీ అనమాట. సో యూ ఆల్ విల్ బీ నోయింగ్ వన్ లిమరిక్, హంటీ డంటీ సాట్ ఆన్ ఎ వాల్, రైట్? సో దట్ ఈజ్ ఎ లిమరిక్ అనమాట అది. సో వన్ ఆఫ్ ద ఫేమస్ లిమరిక్ రైటర్ ఈస్ రస్కిన్ బాండ్. రస్కిన్ బాండ్ స్టోరీ రైటర్ ఉంటారు కదా. సో హీ ఆల్సో రైట్ సో మెనీ లిమరిక్స్ అనమాట. సో ఫన్నీ పోయిటరీ ఈస్ కాల్డ్ లిమరిక్స్. సో అది నేను చెప్పాను. సో ఇలా కూల్గా జరిగింది నా ఇంటర్వ్యూ. అండ్ మోస్ట్లీ బేస్డ్ ఆన్ హాబీస్, మోస్ట్లీ బేస్డ్ ఆన్ డాఫ్. వన్ ఆఫ్ ద లీడర్షిప్ రోల్స్ అంటే నేను చిన్నప్పటి నుంచి అన్నిట్లో లీడర్షిప్ రోల్సే చేశాను. ఈవెన్ ఐ హెడెడ్ 1B స్కూల్, ఐ వాజ్ క్లాస్ పీపుల్స్ లీడర్, అండ్ దెన్ ఎవ్రీవేర్ ఐ వాజ్ లీడింగ్ సో మెనీ థింగ్స్, అవి ఎక్స్ప్లెయిన్ చేశాను.
నెక్స్ట్ వన్ ఆఫ్ ద అండర్ ప్రివిలేజ్డ్ అంటే నేను ఒకళ్ళకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయడంలో హెల్ప్ చేశాను అంటే దే ఆస్క్డ్ మీ దట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ సుకన్య సమృద్ధి అకౌంట్, సో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఇట్, అవన్నీ అడిగారు అనమాట. సో అలా నా ఇంటర్వ్యూ ముగిసింది. సో చాలా కూల్ ఇంటర్వ్యూ, అంత గాంభీర్యమైన ఇంటర్వ్యూ కాదు, చాలా కూల్గా మాట్లాడారు. అసలు మధ్యలో తడబడినా కూడా వాళ్ళే చెప్తున్నారు అనమాట. ఇదే ఏంటి అంటే అసలు టెన్షన్ పడద్దండి, ఇట్స్ ఎ వెరీ ప్రెటీ, జస్ట్ విల్ టాక్ జస్ట్ లైక్ ఫ్రెండ్స్ ఆర్ పియర్స్ అన్నట్టుగా చెప్తున్నారు. సో వెరీ కార్డియల్ బోర్డ్స్ వీ హ్యావ్ అండ్ ఎవ్రీ వన్ మేడ్ అస్ ప్రెటీ ఈజ్ అనమాట. అసలు మేము లోపలికి వెళ్ళిన వెంటనే సో జస్ట్ లైక్ హౌ ఐఎమ్ టాకింగ్ టు యూ రైట్ నౌ, సో ఐ టాక్డ్ విత్ దెమ్. And they also respected us the same. They didn't corner us or they didn't grilled us on one simple question or one particular question or one particular dimension. So నాకు తెలియదు కొన్ని ఫ్యాక్చువల్స్ కూడా అడిగారు, అవి నాకు తెలియదు అని చెప్తే దే మూవ్డ్ ఆన్ విత్ ద క్వశ్చన్స్. అలా అది నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. ఎస్, చదివేటప్పుడు డిస్ట్రాక్షన్ ఎక్కువైతే ఫోకస్డ్గా చదవాలంటే ఎలా? ఎనీ టిప్స్? సో చాలా మంచి క్వశ్చన్. సాధారణంగా డిస్ట్రాక్టెడ్ స్టడీస్ కదా మనం, వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ డిస్ట్రాక్టెడ్ స్టడీస్. వీ హ్యావ్ మెనీ డిస్ట్రాక్షన్స్, లెస్ స్టడీస్. సో దెర్ ఆర్ ఫ్యూ టిప్స్ విచ్ ఐ ఫాలోడ్. ఫస్ట్ ఏంటి అంటే ఫోన్ని ఒక బీరువాలో పెట్టి తాళం వేసేయండి for 3 hours. For 3 hours. ఓకే, ఫర్ 3 hours. నోటిఫికేషన్ ఆఫ్ లేదా సైలెంట్ మోడ్ ఏమి వర్కౌట్ అవ్వవు, మధ్యలో పీకుతారు మళ్ళీ. సో ఒక సూట్ కేసో లేదా ఒకటి ఏదో ఒకటి తాళం ఉన్నది, ఎందుకంటే మళ్ళీ మనసు లాగుతూ ఉంటుంది. జస్ట్ లైక్ ఏ ఎడిక్టెడ్ పర్సన్ ఉంటారు కదా, చూడాలనిపిస్తుంది ఫోను. ఆ డౌట్లన్నీ పక్కన రాసుకోండి, ఒక బుక్లో రాసుకుని 2.5 hours చదివేస్తారు కదా, లాస్ట్ హాఫ్ అన్ అవర్ గూగుల్ చేసుకోండి. ఓకే, సో 3 hours మీరు ల్యాప్టాప్స్ ఏ స్క్రీన్, నో స్క్రీన్ టైం అనమాట. 3 hours అంతే. మిగతా 21 hours ఉన్నాయి కదా ఫుల్ స్క్రీన్ టైం, మీ ఇష్టం. పండగ చేసుకోండి 21 hours. 3 hours చేసుకోకూడదు. వినండి 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 వినండి. సో 3 hours చేసుకోకూడదు. నెక్స్ట్ చదివేటప్పుడు దెర్ ఈజ్ వన్ మోర్ టెక్నిక్ ఇన్ సైకాలజీ కాల్డ్ ఫ్లయింగ్ కైట్ టెక్నిక్ అని. ఏంటి అంటే సో మీరు కైట్ ఫ్లై చేస్తూ ఉంటే ఎలా చూస్తారు, పైకి ఇలా చూస్తారు కదా కదా, పతంగ ఎగరేస్తుంటే అందరికీ తెలుసు కదా, ఎగరేసి ఉంటారు కదా చిన్నప్పుడు, లేదా చూసుంటారు కదా అట్లీస్ట్ ఎవరైనా ఎగరేస్తుంటే, రైట్? ఇలా చూస్తారు కదా. ఇలా చూస్తే ఏమవుతుంది అంటే బ్లడ్ విల్ గష్ ఇన్ టు బ్రెయిన్ అనమాట. సో బ్లడ్ విల్ హ్యావ్ ఆక్సిజన్ అండ్ ఆక్సిజన్ ఈజ్ బ్రెయిన్స్ ఫుడ్. సో ఇమీడియట్లీ మీ బ్రెయిన్ ఆక్సిజనేటెడ్ అయిపోతుంది. వెంటనే యువర్ కాన్సన్ట్రేషన్ విల్ ఇంక్రీజ్. సో ఎవ్రీ 30 minutes ఆర్ 1 hourకి ఒకసారి ఇలా అనుకోవాలి. ఫ్లయింగ్ కైట్ టెక్నిక్ అంటారు, విచ్ విల్ ఇంప్రూవ్ యువర్ ఫోకస్. అసలు ఇంకోటి కూడా ఉంటుంది, ఏంటి అంటే యూ నీడ్ టు వాక్. అలా అని చెప్పి అందరూ ఇప్పుడు ఇలా నడుచుకురావద్దు. యూ నీడ్ టు వాక్ లుకింగ్ ఎట్ రూఫ్ ఫర్ 5 minutes a day. సో దట్ విల్ గివ్ oxygenated flow to brain for continuous 5 minutes. That will improve brain's health అనమాట. ఓకే, దట్ విల్ ఇంప్రూవ్ యువర్ మెమరీ, దట్ విల్ ఇంప్రూవ్ యువర్ రిటెన్షన్ రేట్ మీరు చదివినా కూడా. సో దట్ ఈజ్ ఆల్సో వన్ టిప్. ఓకే, సో మీరు ఐ డూ సపోర్ట్. చదివేటప్పుడు చాలా డౌట్లు వస్తాయి అండ్ గూగుల్ అండ్ వికీపీడియా చేయాలి, చేసి తీరాలి, బట్ నాట్ ఫర్ 2.5 hours. అట్లీస్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక నోట్బుక్లో రాసుకోండి. మీకు అయ్యో నేను ఇప్పుడు అర్జెంటుగా చదువుతున్నారు, ఏదో ఒకటి చూడాలి, ఆర్ ఏదో మీరు నోబెల్ ప్రైజ్ గురించి చదువుతున్నారు అండ్ ఈ ఇయర్ నోబెల్ విన్నర్స్ చూడాలి, మీరు రాసుకోండి. చెక్అవుట్ దీస్ థింగ్స్ ఆన్ గూగుల్ అని ఒక పేజ్ పెట్టుకోండి లేదా బుక్ పెట్టుకోండి. సో నోబెల్ ప్రైజ్ విన్నర్స్ 2021, 2022 రాసుకుని ఆఫ్టర్ 2.5 hours ఆఫ్ స్టడీ మీరు ప్రశాంతంగా గూగుల్ చేసుకోండి. 1.5 గంటలు గూగుల్ చేసుకోండి. ఓకే, 2.5-3 గంటలు చేయకూడదు. 2.5-3 గంటలు నో స్క్రీన్ టైం ఎట్ ఆల్. ఓకే, సో 2.5-3 hours అయిపోయిన తర్వాత మీ ఇష్టం. మీరు గూగులే చేసుకుంటారో సినిమాలే చూసుకుంటారో ఇంకా మీ ఇష్టం. అది ఇప్పుడు ఇక్కడ రూల్ ప్రకారం అయితే
ఆ డే అంతా గూగుల్ ఏం చేయాలని రాసుకున్న తర్వాత ఫోన్ చేతికి ఇచ్చినప్పుడు హాఫ్ అన్ అవర్ ఫోన్లో యూట్యూబ్ ఇన్స్టాలో ఓపెన్ చేయకుండా అవన్నీ సెర్చ్ చేసి నోట్స్ రాసుకోవాలి. ఓకే, మ్యామ్ చెప్పింది అది. చెప్పండి. చూడండి, లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ ఫర్ ఎనీ వన్. it will be very visible as bed of roses, but every rose have thorns, right? సో అది ఎవరు చూడరు, అందరూ బెడ్ ఆఫ్ రోజెస్ చూస్తారు. అది గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈజ్ నెవర్ ఎ బెడ్ ఆఫ్ రోజ్ ఫర్ ఎనీ వన్. ప్రతి ఒక్కళ్ళకి దేర్ ఇష్యూస్ ఉంటాయి. సో నా మటుకి నా ఇష్యూస్ ఉన్నాయి. ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సక్సెస్ జర్నీ చెప్పే ముందర ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ ఎట్ మెనీ ప్లేసెస్. ఐ వాంట్ టు టెల్ యూ. సో 10th ఐఎమ్ ఏ వెరీ గుడ్ స్టూడెంట్. సిన్స్ స్కూల్ అందరూ అనుకునేవారు అనమాట, నేను ఏదో సాధించేస్తాను, నేను పొడిచేస్తానని చెప్పి. ఓకే, సో నాకు 10th దే ఎక్స్పెక్టెడ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఫ్రమ్ మీ. 10th సెకండ్ డే ఆఫ్ ఎగ్జామ్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. నా కాలు విరిగిపోయింది. సో ఐ రోట్ ఎంటైర్ ఎగ్జామినేషన్స్ విత్ కాస్టింగ్, సిమెంట్ కాస్టింగ్తో వెళ్ళి ఓ రిక్షాలో వదిలేసేవారు నన్ను. డిఓ గారు పర్మిషన్ ఇచ్చారు, క్వశ్చన్ పేపర్ అక్కడికి వచ్చేది. సో నేను ఆ రిక్షాలో రాశాను అన్ని పరీక్షలు. ఐ గాట్ 90% దో, బట్ ఐ క్రైడ్ ఎవ్రీ డే ఫర్ నాట్ సెక్యూరింగ్ గుడ్ పర్సంటేజ్. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఐఎమ్ ఏ బైపీసీ స్టూడెంట్. ఓకే, ఐఎమ్ ఏ బైపీసీ స్టూడెంట్. సో వాట్ ఐ విల్ బికమ్? సో నాకు వచ్చిన అమోఘమైన ఎంసెట్ ర్యాంక్కి ఎంబీబీఎస్ రాలేదు. ఓకే, సో నాకు బీడీఎస్ వచ్చింది, బీపీటీ వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు జాయిన్. సో కోపం వచ్చి నేను బీఎస్సీ జాయిన్ అయ్యాను. ఓకే, సో బీఎస్సీ జాయిన్ అయిన తర్వాత ఐ వాంట్ టు గెట్ ఇన్ టు జేఎన్యూ ఆర్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఎంబీఏ బయోటెక్నాలజీ at Pune University. So that is the only government university which has MBA biotechnology at that time. So I missed those two and I got Hyderabad Century University. So for every step I saw a failure. That's what I meant to say. And after my PG I want to get into IIM for my PhD. So just like CAT, there is RAT, Research Aptitude Test, to get into IIMs. And the cutoff for OC General is 99.98%. I got 99.97. So 0.01%. I missed IIM PhD. Okay? ఇది అయిపోయిన తర్వాత నేను యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇచ్చాను, 3 యూపీఎస్సీ అటెంప్ట్స్. And then immediately I met with an accident. If I would have continued, I might have got one more chance. I had a huge accident at Delhi and both my legs got broken this time, one knee and one ankle. I was bedridden for 8.5 months. And then I thought, okay, let us leave and go with my academic career and cheppi. So I flourished well in my academics though. So I am an ardent researcher. So I published so many articles in various international databases. I authored many textbooks. So I did so well academically. So I never regretted it. In 2018, as APPSC came, as I have that zeal inside me, so I have given one more attempt and suddenly it clicked and here I am. So happens. So whatever, one more thing I want to tell you, as she is telling, will get depressed at every point of life unnecessarily if you don't balance it. So even when I am bedridden, I was so happy. I was always happy. I was looking at it very positively. I thought 8.5 months अच्छा सोएंगे, खाएंगे, पिएंगे, ऐश करेंगे, right? So 8.5 months of bedridden is everyone will work for you. You can happily sleep. You can watch so much of Netflix, right? Or you can study. So you should have that positivity. Inculcate positivity. Please don't ever depressed, because life is so big at the end of the day. It is not just this classroom or just this exam. It is so much more beautiful. It includes so many dimensions. So don't get depressed thinking this is the only dimension. So that's what I'll tell every one of my students. Because one day or the other, the skills you acquire during this process of preparation will be highly useful to you in your entire careers. మీరు అవ్వకపోతే మీ పిల్లలు అవుతారు, లేదా మీ చెల్లెళ్ళు అవుతారు. బికాస్
the success rate for this exam is pretty small. So it is one of the toughest examinations across the world. You know that? You know what are the topmost 10 tough examinations? So one Chinese examination is there. It's just like their MCET. Okay, so that is one of the toughest across the world. That is first thing. What is the second one? IIT is the second one. Third is UPSC, because the success rate is pretty low. You know, the success rate of getting into Harvard is so many times more than getting a UPSC selection or any PSC selection. So that means the others, just imagine around 9 lakhs people will apply, 900 will qualify, right? So what happened to all others? What will happen, or what should they do to themselves? You know, they should never get depressed, because it is a process of acquiring knowledge. So at the end of the day, your head will be full of knowledge which you can use at any part of your life. So you can educate your siblings, or you can give one more attempt, or you can use this knowledge in another field of your study where you can excel, or you can do a PG, you can write a book, right? You can blog, or you can do a YouTube channel of an aspirant's life. So you can have so many dimensions, no? So you can pursue one or the other dimension, but don't get depressed. డిప్రెస్ అస్సలు అవ్వద్దు అని కూడా చెప్పను, అవుతారు ఖచ్చితంగా. ఎగ్జామ్లో మీరంతా ఎఫర్ట్ ఇచ్చిన తర్వాత ఏంటి అంటే ఒక 2-3 రోజులు చాలా బాధగా ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్, బట్ యూ షుడ్ లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ రివైవింగ్ అనమాట. వెంటనే కోపప్ కూడా అవ్వగలగాలి. సో ఓకే, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకోవాలి. చూడండి, లూడోలో అస్మాటికి మీరే గెలుస్తారా? లేదు కదా, మీ ఫ్రెండ్స్ కూడా గెలుస్తూ ఉంటారు అప్పుడప్పుడు. మీరు చాలా బాగా ఆడతారు, బట్ అట్ ద ఏంటి అంటే మీరు 4th పాన్ ఉండిపోతుంది, దాన్ని మీ ఫ్రెండ్ తినేస్తాడు, అంతే. సో మీరు ఎప్పటికీ హోమ్కి వెళ్ళలేరు లూడోలో. హ్యాపెన్స్ కదా. సేమ్ హియర్, మీరు ఆ స్టేజ్ వరకు వెళ్తారు, ఇంటర్వ్యూ వరకు వెళ్తారు, యూ మైట్ హ్యావ్ మిస్డ్ విత్ 1 mark. సో హౌ సాడ్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ 1.5 year of effort, right? So again you need to give that much of effort. So I can understand, you need to understand that it is a strenuous process. Learn and enjoy every day of the process, then you will never realize the burden of it. So Adi, I want to tell you, then you will never get depressed. Okay, still any other thing, any other doubts? Yeah. So note making should happen after some revisions. Okay, so if you start making notes from the first day of studying, so everything is pretty new to you, right? So you will rewrite textbook. So that's what I want to say, don't rewrite your textbooks. Okay, so please go through multiple times. Not, I gave an example of 10 times, that doesn't mean 10 times literally. So 2 or 3 times if you have gone through the NCERT or standard textbooks, then most of the things you'll feel like this is not important. Only few things you'll feel like these are important. Then if you note down that notes, so that will become your solid crux, right? So that's how you should prepare your notes, but don't start making notes on the first read itself. Okay, after few reads please start making notes. Any other points? Thank you. ఓకే, సో అదే డేని డివైడ్ చేసుకోండమ్మా. కన్సిస్టెన్సీ, సో డేని డివైడ్ చేసుకోగలగాలి. కన్సిస్టెన్సీ షుడ్ బికమ్ ఏంటి అంటే ఆర్గన్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట. ఎలాగా, ఇప్పుడు నేను 10 రోజులే తినగలుగుతున్నాను మ్యామ్ ఆ భోజనం, 11వ రోజు నుంచి తినబుద్ధి అవ్వట్లేదు అని చెప్పారా మీరు? కదా, చెప్పరు కదా. 11వ రోజు నుంచి నేను భోజనం వదిలేశాను, నేను బ్రష్ చేసుకోవడం వదిలేశాను, నేను స్నానం చేయడం వదిలేశాను. స్నానం వదిలేస్తారులేండి, బట్ రిమైనింగ్ 2, రైట్? సో కన్సిస్టెన్సీ ఆల్సో షుడ్ బికమ్ ఎన్ ఆర్గన్ లైక్ దట్. ఎప్పుడు అవుతుంది? సో ఇఫ్ యూ బ్యాలెన్స్ అనమాట. డోంట్ బర్న్ అవుట్ రీడింగ్. సో గివ్ సమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో దెన్ యూ విల్ నెవర్ ఫీల్ ఇట్ యాజ్ అ బర్డెన్. మీరు ఎందుకు వదిలేస్తారు అంటే మీకు విసుగు వచ్చి వదిలేస్తారు. సో విల్ఫుల్లీ యూ లీవ్ ఇట్.
ఇట్స్ నాట్ న్యాచురల్గా జరిగిపోతుంది అని కాదు. ఇట్స్ లైక్ మీకు తెలుస్తుంది నేను వదిలేస్తున్నాను ఈరోజు చదవట్లేదు అని. అంటే దట్ మీన్స్ ఆ 3 అవర్స్లో ఏదో చేస్తున్నారు కదా, రైట్? ఆ 3 అవర్స్లో ఏదో ఏం చేస్తున్నారు అనేది యూ షుడ్ స్టాప్ ఇట్ కదా. అదే సింపుల్ కీ, అంతే. సో గివ్ యువర్ సెల్ఫ్ 1 hour ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అది మీరు ఎవ్రీడే ఇచ్చుకుంటే సో మిగిలిన 3 అవర్స్లో చదవాలి ఖచ్చితంగా. అది చూడండి ఇది ఎలా ఉంటుందంటే, మళ్ళీ చాలామంది అడుగుతారు నన్ను డౌట్, మ్యామ్ అసలు హెల్త్ బాగోదు కదా మ్యామ్, ఒక్కొక్కప్పుడు ఒక 1 week ఫీవర్ వస్తుంది మ్యామ్, అప్పుడు ఏం చేయాలి అంటే, హెల్త్ బాగోకపోతే తినడం వదిలేస్తున్నారా? సో బిర్యానీ తినరు, చారు అన్నం తింటారు కదా. సో ఇక్కడ కూడా అంతే, 3 hours చదవరు, 1 hour చదువుతారు, కానీ చదవాలి. అది సో చదవడం అనేది మీకు ఇంకా వదిలేదేలే, తగ్గేదేలే, అర్థమైందా? సో అది మాత్రం కంటిన్యూ అవ్వాలి ఎవ్రీడే. బట్ ఎంత అనేది ఇట్ డిపెండ్స్. ఒకసారి ఏంటి అంటే అస్సలు మూడ్ బాగోదు, 2 hours చదవాలి మినిమం. మూడ్ బాగాలేదు, నేను ఇంక ఈరోజు అసలు చదవలేను అంటే, సో మూడ్ బాగుంది, బాగా చదువుతాను, 5 hours చదవాలి. సో అలా ఉండాలి. ఎవ్రీడే ఎంటర్టైన్మెంట్ hour ఇచ్చుకోండి. ఆ ఎంటర్టైన్మెంట్లో మీకు నచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఆ 1 hour చేసుకోండి. మీకు రీల్స్ చేయడం ఇంట్రెస్ట్, ప్లీజ్ ఆ 1 hourలో ప్లాన్ చేసుకోండి. మిగిలిన 3 or 4 hours యూ షుడ్ బి ఏంటి అంటే టోటల్లీ ఫోకస్డ్ ఆన్ యువర్ లెవెల్. అది సో దట్ ఈస్ కీ టు కన్సిస్టెన్సీ. ఆ 3 or 4 hours ఏం చేయకుండా ఉండగలుగుతున్నారా మీరు? లేదు ఏదో ఒకటి చేస్తున్నారు కదా. సో అవాయిడ్ దట్ వన్, అంతే అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంకేదైనా హౌ టు డీకోడ్ సిలబస్? యా, ఓకే. Sir has created, just now I saw Sir has created one wonderful book actually. So ask Sir. Sir will help you with that. So he has done one 360-degree plan with 3 iterations, and every day, he classified entire 40 years of papers into some themes, and every day studying those themes for how many hours you have given as input, what is your output, and how is your consistency growing on, what is your consistency ranking, and what is your daily ranking with daily tests, not daily tests though, weekly 3 or 4 tests. So of CSAT and mains. So Sir has given, so Sir will be the perfect guide for it. Yeah. Next. Are we done here? Shall we wind up? Thank you, ma'am. Thank you. Thank you so much for your valuable time, ma'am. It is very insightful and enlightenment. And I request our beloved chairman, Sir Krishna Pradeep sir, to address once. సో మన లైఫ్లో చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవి 2 ఉన్నాయి. ఒకటి మన పర్సనల్ హెల్త్, 2 మన చదువు. ఇది అంటే ఓన్లీ మనమనే కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే. ఈ కరోనా వైరస్ వచ్చింది, ఫస్ట్ మూసేసింది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మొన్న 4 రోజులు వర్షాలు పడ్డాయి, ఫస్ట్ మూసేసింది. సో ఇలా మనం ఏదో ఒక వంక ఎత్తుక్కుంటాం, చదువు ఎప్పుడు ఆపేద్దామా అని చెప్పి. కాబట్టి ఇప్పుడు మీరు రివిజన్ చేయాలి, తర్వాత రోజు చదవాలి, ఇలాంటివి చెప్తుంటే మీకు నచ్చట్లేదు. అందుకే మధ్యలో ఈ కొటేషన్లు అడుగుతున్నారు, లేకపోతే ఏంటది ఎగ్జామ్షన్స్ అడుగుతున్నారు. అదే రోజు చదవాలని ఉండదు, ఏం చేయాలి ఇప్పుడు, ఇటువంటివి వద్దు, అవే తగ్గించుకోమనేది. సో మీ ముందు ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీ ఉన్నారు. ఎందుకు మీరు వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావాలి, మీకంటూ ఒక స్టైల్ ఏర్పాటు చేసుకోవాలి. అక్కడున్న మీరు ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి మీరు అడ్రస్ చేయాలి పబ్లిక్ని. మీరు చెప్పే మాటలు విని ఇంకో 10 మంది ఇన్స్పైర్ కావాలి. సో దిస్ ఈజ్ ద పర్పస్ వై వీ బ్రింగ్ ద సక్సెస్ఫుల్ పీపుల్ టు అడ్రస్ యూ, నాట్ టు ఫైండ్ అవుట్ ద రీజన్స్ టు ఎస్కేప్ ఆర్ టు సీక్ ది ఎగ్జంప్షన్. సో అందుకనే మనం ప్రపంచం మొత్తం ఈ వర్షాలు పడి 3 రోజులు కాలేజ్ బంద్ చేసిన మనం బంద్ చేయలే, మనం కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఇది మీరందరూ గుర్తించాలి.
So, keeping that in view, don't find reasons to escape. Don't find reasons to avoid the things. ఏదో ఒకటి వెతకడం కాదు. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి నెగిటివిటీ ఉన్నా కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వే సక్సెస్ఫుల్ పర్సనాలిటీ. ఈ కారణాలు వెతికే వాళ్ళే సక్సెస్ కాలేరు. కారణాలు వెతకకుండా తప్పించుకునేటటువంటి ప్రయత్నాలు చేయకుండా ఎవరైతే పని చేసుకుంటూ వెళ్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. వాళ్ళు మాత్రమే ప్రపంచంలో నెంబర్ 1 అవుతారు. అండ్ షీ ఈజ్ ద వన్ హూ ఈస్ ద నెంబర్ 1 ఎగ్జాంపుల్ ఫర్ యూ. So, once again, I congratulate you. So, let's all congratulate Rani Susmita for being selected as the first ranker and deputy collector, and all the best.